Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియోలో APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే జెన్యున్ అండ్ సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు తెలియకుండా చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని చాలా తక్కువ మంది మాత్రమే తెలిసిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ని ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకున్నాను. దానికంటే ముందు ఇఫ్ ఐ జస్ట్ బీ ప్రిసైజ్, అక్టోబర్ 9న FBO ప్రిలిమ్స్కి సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్లో ఆల్మోస్ట్ ఒక 14,000 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ మెయిన్స్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ఎలిజిబిలిటీ పొందడం జరిగింది. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో నెక్స్ట్ మినిట్ నుంచి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ డేట్ ఉండటానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్ డేట్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ సాగించవచ్చు అని ఎంతోమంది అనుకున్నారు. బట్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి స్పష్టత లేకపోయేసరికి కొంచెం సీరియస్నెస్ తగ్గింది. దాన్ని బేస్ చేసుకొని నాకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేదా సోర్సెస్ ద్వారా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. యూజువల్గా జరిగింది ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ గవర్నమెంట్కి పెట్టిన పిటిషన్స్ వల్ల ఎగ్జామ్కి ఎనఫ్ టైం ఇస్తారు అని చెప్పి తెలియడం జరిగింది. దాంతోపాటు ఈ నవంబర్ డిసెంబర్ ఏదైతే మంత్ ఉందో ఇందులో ఎగ్జామ్ పెట్టడానికి వాళ్ళకు సరైన టైం షెడ్యూల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల మోస్ట్ ప్రాబబ్లీ జనవరి 2nd వీక్ తర్వాతనే ఈ FBO మెయిన్స్ ఎగ్జామ్ జరగటానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, సేమ్ FBO మెయిన్స్ ఎగ్జామ్ జనవరి 2nd వీక్ తర్వాత ఉండటానికే మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సర్కమ్స్టాన్సెస్లో స్టూడెంట్స్ అందరూ ఇటు పేపర్ 1 ఇటు పేపర్ 2 చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా తెలియకుండా మీరు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. 100% ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనకు మెయిన్స్లో 200 మార్క్స్, ఇది బేసికల్గా మెరిట్. పేపర్ 1లో 100 మార్క్స్, పేపర్ 2లో 100 మార్క్స్ ఉండటం జరిగింది. అయితే దీనికంటే ముందు ఒక రకంగా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇక్కడ వీళ్ళు దీన్ని క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటున్నారు. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్లో ఎస్సే ఉంటుంది. ఈ ఎస్సేని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇస్తారు, తెలుగు లాంగ్వేజ్లో ఇస్తారు, ఉర్దూ లాంగ్వేజ్లో కూడా ఇస్తారు. అంటే టోటల్గా మనకు ఉండేది ఓన్లీ 1 ఎస్సే మాత్రమే, కేవలం ఒక ఎస్సే మాత్రమే ఉంటుంది. ఈ ఎస్సేని 45 మినిట్స్లో రాయాలి. దానికి మనకు వస్తున్నది 50 మార్క్స్. 50 మార్కుల ఎస్సే ఎగ్జామ్ని 45 మినిట్స్లో రాయాలి. అంతకుముందు టైం తక్కువ ఉండేది, బట్ ఇప్పుడు టైం పెరిగారు. 45 మినిట్స్ ఇవ్వడం జరిగింది. 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 1 క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించి ఇంతకుముందు చెప్పాను. క్వశ్చన్ అనేది ఈ ఎస్సే పేపర్లో క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్లో కానీ, లేకపోతే తెలుగులో కానీ, లేకపోతే ఉర్దూలో కానీ స్టూడెంట్స్ రాసుకోవచ్చు. అంటే క్వశ్చన్ 3 లాంగ్వేజ్లో ఇస్తారు. స్టూడెంట్స్ కూడా ఈదర్ ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, ఉర్దూలో కానీ 3 లాంగ్వేజెస్లో దేంట్లోనైనా రాసుకోవచ్చు. రిమైనింగ్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఇటు పేపర్ 1 పేపర్ 2 ఇది ఓన్లీ ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఉంటుంది. అది ఇంగ్లీష్లో తెలుగులో క్వశ్చన్స్ ఇస్తారు అని వాళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్సే ఎంత ఇంపార్టెంట్, ఈ ఎస్సే ఎన్ని వర్డ్స్లో రాయాలి, తెలుగులో రాస్తే బాగుంటుందా, ఇంగ్లీష్లో రాస్తే బాగుంటుందా, అసలు ఎస్సే దేనిపైన మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. దానికంటే ముందు మీకు చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్గా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. దాంట్లో ప్రిలిమినరీ స్టేజ్లో ప్రిలిమినరీ స్టేజ్ ఆల్మోస్ట్ ఒక 95 నుంచి 110 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. 95 నుంచి 110 వరకు యావరేజ్గా. చాలా సందర్భాల్లో 120+ మార్క్స్ సంపాదించిన వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు 120, 125, 130, 135, 140 ఇంత మంచి మెరిట్ మార్క్స్ పేపర్ 1లో సంపాదించిన తర్వాత కూడా పేపర్ 2 అనేది ఉంటుంది వాళ్ళకి, CSAT. అది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ పేపర్ 2లో క్వాలిఫై అయితేనే పేపర్ 1లో మెరిట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. చాలా మందికి 120+ మార్క్స్ వచ్చినా కూడా కట్ ఆఫ్ని ఎక్కువ మార్కులతో దాటిన తర్వాత కూడా CSATలో సరైన క్వాలిఫైయింగ్ మార్క్స్ లేక ఈ మెయిన్స్ ఎలిజిబిలిటీ కోల్పోవడం, ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకుండా ఉండటం ఎంతోమంది ఎన్నోసార్లు జరుగుతూ ఉన్నాయి. సేమ్ ఇప్పుడు కూడా ఈ APPSC FBOకి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఎంత ఇంపార్టెంటో అదే కాంటెక్స్ట్లో ఎస్సే కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఎస్సే మనకు 50 మార్క్స్ అయినప్పటికీ కూడా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 50 మార్కుల్లో కనీసం
ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సింది ఎన్ని మార్క్స్ అంటే 20 మార్క్స్. సో జనరల్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఖచ్చితంగా 20 మార్కులు రావాలి. దాంతోపాటు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 50 మార్క్స్ గాను 17.5 మార్క్స్ నుంచి 18 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. సో బేసికల్గా 17.5 చాలు, 0.5 కాబట్టి నేను 18 లాగా కన్సిడర్ చేశాను. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ 30% ఆఫ్ మార్క్స్ రావాలి, అంటే టోటల్గా 15 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీలు అయితే 15 మార్కులు వస్తేనే వాళ్ళ పేపర్ 1 పేపర్ 2 ఇవాల్యుయేషన్కి వెళ్తుంది. అదే ఎస్సీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే 17.5 మార్క్స్ టు 18 మార్క్స్ వస్తేనే వాళ్ళ పేపర్స్ క్యాలిక్యులేట్, అంటే పేపర్ 1 పేపర్ 2 మెరిట్ ప్రకారం క్యాలిక్యులేట్ కావడానికి ఓసీ వాళ్ళైతే 20 మార్క్స్ వస్తేనే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇంతకు ముందు 2018లో FBO నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ 2018లో ఎంతమందికి 15+ మార్క్స్ వచ్చాయి, ఎంతమందికి 17.5 మార్క్స్ వచ్చాయి, ఎంతమందికి 20 దాటాయి, ఇవన్నీ ఒక్కసారి చూస్తే ఎస్ఏ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. సో ఇఫ్ ఐ గో త్రూ దట్, చూడండి 2018 ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్కి 5420 మెంబర్స్ మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడం జరిగింది, రాయడం జరిగింది. ఈ 5420 మెంబర్స్లో టోటల్గా 10 to 19 మార్క్స్ అంటే 10 నుంచి 19 మార్కులు సంపాదించింది కేవలం 30,50 మంది మాత్రం. అంటే ఆల్మోస్ట్ ఒక 40% మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. 10 to 19 మార్క్స్ వచ్చింది కేవలం 3050. సో అది మనకు వదిలేద్దాం, చూద్దాం. చూడండి 20 to 50 మార్క్స్ అంటే 20కి పైగా మార్కులు సంపాదించింది కేవలం 1589 మెంబర్స్ మాత్రమే. 20 కంటే ఎంత ఎక్కువ వచ్చినా కూడా మనకు పెద్దగా డిఫరెన్స్ లేదు. కానీ వెరీ వెరీ లెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే 20+ మార్క్స్ వచ్చాయి. అంటే చూడండి ఇప్పుడు టోటల్గా ఐ జస్ట్ టెల్ యూ, మీకు చిన్న కంపారిజన్. 520 మెంబర్స్లో 15+ అంటే 15 మార్కుల కంటే ఎంత మందికి తక్కువ వచ్చింది అంటే ఆల్మోస్ట్ 3158 మెంబర్స్కి 15 మార్కుల కంటే తక్కువ రావడం జరిగింది. జనరల్గా ఎస్సీ ఎస్టీ అయితే కనీసం ఎన్ని రావాలన్న లీస్ట్గా 15 మార్క్స్, అంటే ఆల్మోస్ట్ 3158 మెంబర్స్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంతమందికి అందరూ ఎస్సీ ఎస్టీలు అన్నట్టు నేను కన్సిడర్ చేయట్లేదు, జస్ట్ మీకు ఓవర్వ్యూ. అంటే ఆల్మోస్ట్ 15 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 3158 మెంబర్స్ ఉన్నారు. అంటే 5420లో 3158 మెంబర్స్కి 15 మార్కుల కంటే తక్కువ వచ్చింది. సేమ్ అట్లాగే 5420 మెంబర్స్లో 20 మార్క్స్ కంటే, చూడండి 20 మార్క్స్ కంటే తక్కువ వచ్చింది. సో అంటే బిలో 20 మార్క్స్ వచ్చింది 3831 మెంబర్స్కి. ఆల్మోస్ట్ 3831 మందికి 20 మార్కుల కంటే తక్కువ వచ్చింది. అంటే ఎస్ఏలో ఎంత జాగ్రత్తగా రాస్తే 10 నుంచి 20 మధ్యలో మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ సోర్స్ కూడా నేను ఊరికే తీసుకోలేదు, యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ మార్క్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. ఈ ఏపీపీఎస్సీఏ డైరెక్ట్గా 2019లో వీళ్ళందరికీ సంబంధించిన మార్క్స్ ఇవ్వడం జరిగింది. 9, 17, 14, 10, 8, 15, 6 మీరు ఇలా చూడొచ్చు టోటల్గా. ఆల్మోస్ట్ ఐ జస్ట్ షో యూ ద లాస్ట్ పేజ్కి వెళ్ళిపోతే చూడండి 5420. టోటల్గా ఈ ఎగ్జామ్కి అపియర్ అయింది 5420 మెంబర్స్ అయితే ఈ 5420 మెంబర్స్లో ఆల్మోస్ట్ 3831 మెంబర్స్ దానికంటే అంతమందికి 20 మార్కుల కంటే తక్కువ వచ్చింది. అంతకంటే మిగతా వాళ్లకు మాత్రమే, అంటే కేవలం 1589 మెంబర్స్కి మాత్రమే 20 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే కేవలం 2262 మెంబర్స్కి మాత్రమే 15 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చింది. ఇంకా చెప్పాలంటే 3158 మెంబర్స్కి 15 మార్కుల కంటే తక్కువ వచ్చింది. ఎస్ఏ సింపుల్గా అనిపిస్తుంది, ఒకటే కదా ఈజీగా రాయొచ్చు అన్న భరోసా ఉంటుంది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్లీ ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో చూడొచ్చు. ఐఎమ్ టెలింగ్ యూ ఈ FBO ఎగ్జామ్లోనే ఎంతో మందికి బెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 110+ మార్క్స్ వచ్చిన ఎంతో మందికి కూడా ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎలిజిబిలిటీ పొందలేకపోయారు. దట్స్ వై ఎస్ఏ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మరి ఈ ఎస్ఏకి ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని ఒకసారి మనం చూసే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్. రోహిత్స్ అకాడమీ జనరల్గా ఎస్ఏ ఇంత అంటే నేనేమి ఇక్కడ భయపెట్టట్లేదు, కానీ మీకు జాగ్రత్త వహించాలి అని మాత్రమే చెప్తున్నాను. ఈ ఎస్ఏలో అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటడానికి మరీ రోజులు తరబడి పేజీలకు పేజీలు
గంటల తరబడి మనం చదవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌ని మనం బేస్ చేసుకొని చదివితే రాబోయే ఈ 2 నెలల్లో ఎస్సేలో ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ తెచ్చుకోవచ్చు. అలాగని ఈ ఎస్సేని ఒక రాకెట్ సైన్స్ లాగా ప్రొజెక్ట్ చేసి ఈ పేపర్ 1, పేపర్ 2ని పక్కన పెట్టి లేకపోతే వీటితో సమానంగా ఎస్సేని చదవండి అని మాత్రం నేను చెప్పను. సో కొన్ని బేసిక్ థింగ్స్‌ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎస్సేలో ఈజీగా 20కి ప్లస్ మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. సో దట్స్ వాట్. దానికంటే ముందు ఐయామ్ టెల్లింగ్ యూ. రోహిత్స్ అకాడమీ యాప్‌లో మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో రోహిత్స్ అకాడమీ అంటే మీకు కనబడుతుంది. రోహిత్స్ అకాడమీలో ఎక్స్‌క్లూజివ్‌గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి సంబంధించి ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు పేపర్ 1కి సంబంధించి సెక్షనల్ టెస్ట్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ చూడండి. సో కరెంట్ అఫైర్స్ పైన, జనరల్ ఎస్సే పైన, ఇండియన్ హిస్టరీ పైన, అలాగే మనం చూసినట్లయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఇండియన్ హిస్టరీ పైన, జాగ్రఫీ పైన, పాలిటీ, ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఎస్సే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ ఓన్లీ పేపర్ 1 పైనే సెక్షనల్ టెస్ట్ ప్రతి సిలబస్లో ఇచ్చిన ఏదైతే ప్రతి సెక్షన్ ఉందో దానిపైన 19 టెస్ట్స్ ఉంటాయి. ఈ 19 టెస్ట్స్ని నెగటివ్ మార్క్స్తో కండక్ట్ చేయడమే కాకుండా ఈచ్ టెస్ట్ 50, దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా పేపర్ 1కి సంబంధించిన 5 గ్రాండ్ టెస్ట్లు. అంటే ఓన్లీ పేపర్ 1కి సంబంధించి 25 టెస్ట్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అలాగే మీరు చూడండి పేపర్ 2కి సంబంధించి చాలా మందికి ఇబ్బంది పెట్టే అంశం ఈ పేపర్ 2. ఎందుకంటే పేపర్ 2లో ఇటు ఎన్వైరన్మెంట్, ఇటు జనరల్ సైన్స్, ముఖ్యంగా బయాలజీ, ఎథనోబాటనీ అని చెప్పేసి, జనరల్ మ్యాథమెటిక్స్ అని, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సో జామెట్రీ, స్టాటిస్టిక్స్, ఇట్లా చాలా మోర్ డీపర్ సబ్జెక్ట్స్, కొంచెం యూనిక్ సబ్జెక్ట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని క్లియర్గా సిలబస్ రెన్యూవేబుల్ సోర్సెస్ పైన, నాన్ రెన్యూవేబుల్ సోర్సెస్ పైన, న్యూక్లియర్ ఆస్పెక్ట్స్ పైన, లివింగ్ వరల్డ్ పైన, దాంట్లో రెస్పిరేషన్, లైఫ్ ప్రాసెస్, ట్రాన్స్పోర్టేషన్, మీరు చూడొచ్చు రిప్రొడక్షన్ అని, మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కంపౌండ్స్, ఎన్వైరన్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఇలా ప్రతి టాపిక్ పైన యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఆల్మోస్ట్. సో చూడండి 23 టెస్ట్లు. అంటే పేపర్ 1లో 25 టెస్ట్స్ అని చెప్పాను. సో ఇక్కడ ఓన్లీ సెక్షనల్సే 23 టెస్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 4, గ్రాండ్ టెస్ట్ 5. అంటే ఆల్మోస్ట్ 28 టెస్ట్స్. 25 పేపర్ 1 టెస్ట్లు, 28 పేపర్ 2 టెస్ట్స్. సో ఇంక్లూడింగ్ క్వాలిఫైయింగ్ అంటే ఈ జనరల్ ఎస్సే టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 53 టెస్ట్స్కి సంబంధించిన డీటెయిల్డ్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్లో మేము ప్రతి క్వశ్చన్ తెలుగులో, ఇంగ్లీష్లో ఇవ్వడమే కాకుండా మీరు ఆన్సర్ చేసిన తర్వాత దానికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్స్ రాసుకోవచ్చు. సో ఇలాగా ఎఫ్బిఓకి సంబంధించి తక్కువ టైంలో బెస్ట్ టెస్ట్ సిరీస్ విత్ దాట్ టు ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఎందుకంటే జస్ట్ వన్ లైన్ కాకుండా స్టేట్మెంట్ వైజ్గా, అలాగే ఇక్కడ ఇచ్చిన జామెట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మెన్సురేషన్ కానీ, వీటన్నిటిలో సో ఎగ్జామ్ కాంటెక్స్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అనేది గెస్ చేస్తూ వీ హ్యావ్ కండక్ట్ ద టెస్ట్. ఈ టెస్ట్ కూడా ఇట్స్ నాట్ ఎ ఓల్డ్ టెస్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ టెస్ట్. మీకు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను ఏదైతే బోర్డు పైన పీడిఎఫ్ చెప్పానో ఆ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మీరు డైరెక్ట్గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్ 1, పేపర్ 2 అండ్ అలాగే మన టెస్ట్ సిరీస్ క్వాలిటీని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాం. ఈ టెస్ట్ అందరూ కూడా అటెంప్ట్ చేసి ఎటువంటి టెస్ట్ ఉందో మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అలాగే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో మనం చూస్తే చూడండి November 5th టెస్ట్ అయిపోయింది, November 6th ఇవాళ, November 7th రేపు. సో November 7th టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ November 9th ఆ పర్టికులర్ డే ముందు రోజు అప్లోడ్ అవుతుంది. అండ్ అలాగే టెస్ట్ 4, సో టెస్ట్ 5, టెస్ట్ 6, టెస్ట్ 7 అంటే పర్టికులర్గా ఏ డేట్ రోజు అయితే ఎగ్జామ్ ఉందో ఆ డేట్ రోజు పర్టికులర్గా ఎగ్జామ్ అప్లోడ్ అవుతుంది. ఆ రోజు ఎగ్జామ్ అప్లోడ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అయినా కూడా మీరు మళ్ళీ టెస్ట్ని రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూడండి పేపర్ 2కి సంబంధించి టెస్ట్ నెంబర్ 1 November 6th, టెస్ట్ నెంబర్ 2 November 8th, ఇలా ఆ పర్టికులర్ డే రోజు ఈ టెస్ట్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా బెస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దోస్ స్టూడెంట్స్. సో ఇవాళ ఈ వీడియోలో ఎవరు చూపనటువంటి విధంగా ఎస్ఏకి సంబంధించి ఆల్మోస్ట్ సో కేవలం 15+ మార్క్స్ వచ్చింది కేవలం 2262 మంది మాత్రమే. అండ్ అలాగే 20+ మార్క్స్ వచ్చింది కేవలం 1589 మెంబర్స్ మాత్రమే. అంటే 5420లో సగం కంటే ఎక్కువ మందికి 20 కంటే తక్కువ మార్కులే వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా 5420లో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సగం కంటే ఎక్కువ మందికి 15 మార్క్స్ కంటే తక్కువ వచ్చింది. సో ఎస్ఏ ఎంత ఇంపార్టెంటో అది మనం చూడాలి.
సో ఈ ఎస్ఏ ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు మనకి ఇక్కడ చూస్తే ఎగ్జామినేషన్లో ఈ ఎస్ఏకి సంబంధించి వాళ్ళు డీటెయిల్డ్ క్లారిటీ పెద్దగా ఇవ్వలేదు. ఎన్ని వర్డ్స్లో రాయాలి అనే దానిపైన చాలా వర్జన్స్ ఉన్నాయి. సో బట్ ఆల్మోస్ట్ దీన్ని మనం ఒక 400 నుంచి 500 వర్డ్స్లో వీ హ్యావ్ టు రైట్ దిస్ ఎస్ఏ. అండ్ ఈ ఎస్ఏకి సంబంధించి టాపిక్స్ విషయంలో కూడా జస్ట్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ వాటిపైనే ఎస్ఏస్ వస్తాయని చెప్పారు. సో బాగా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ కానీ లేకపోతే ఎకో సిస్టమ్స్ కానీ సో ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని చూస్తే వాటిని రెఫరెన్స్తో ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయో తెలుసుకోవచ్చు. రోహిత్స్ అకాడమీలో స్పెషల్గా ఎస్ఏ కోర్స్ కూడా పెట్టడం జరుగుతోంది. వెరీ వెరీ నామినల్ ప్రైస్కి, మినిమల్ ప్రైస్కి మీకు ఎస్ఏస్ అటెంప్ట్ చేయడంతో పాటు దానికి సంబంధించి తెలుగులో, ఇంగ్లీష్లో కూడా మోడల్ ఎస్ఏస్ మేము ఇస్తాము. అది November 12th ఆ టైం నుంచి అది స్టార్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎస్ఏ చెప్పినప్పుడల్లా కూడా సార్ ఇంగ్లీష్లో రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయా, తెలుగులో రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయా, హార్డ్ వొకాబులరీని యూజ్ చేయాలా, సింపుల్ లాంగ్వేజ్లో రాస్తేనే బెటరా, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అడుగుతారు. ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు బెస్ట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ని తెలుగులో రాయాలనుకుంటున్నారో మీ అందరికీ బెస్ట్ ఫ్రెండ్గా ఎవరుంటారంటే ఈనాడులో ప్రతిసారి ఎడిటోరియల్స్ వస్తాయి. అంటే ఇప్పటి నుంచి వచ్చే ఎడిటోరియల్స్ చదవాల్సిన అవసరం అన్నట్టు కాకుండా మనకు ఈనాడు ఆర్కైవ్స్ అని ఉంటుంది. దాంట్లో ఒక కొన్ని నెలల క్రితానికి సంబంధించిన సంపాదకీయం ఉంటుంది. అందులో మీరు జస్ట్ ఈ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్, సో చూడండి ఫారెస్ట్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఎస్సేస్ వస్తాయో ఒక్కసారి మనసు పెట్టి ఆ ఎస్ఎస్ని చూడటం స్టార్ట్ చేయండి. ఆ ఎస్ఎస్ మీరు చదివినప్పుడు ఈనాడు పేపర్లో ప్రతి ఎస్సేని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎలా ఇంట్రడక్షన్ ఉంది, ఆ ఎస్సేలో కరెక్ట్ టాపిక్కి ఎలా వెళ్తున్నారు, సో బాడీ అండ్ అదే ఎస్సేలో కంక్లూజన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి మీరు గమనించినట్లయితే మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. అంటే ఒక ఫేమస్ ఆథర్స్ ఎస్ఎస్ని ఎలా రాస్తున్నారు అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ వాళ్ళు అక్కడ మోర్ నంబర్ ఆఫ్ వర్డ్స్లో రాసిన మీకు బాడీ, ఇంట్రడక్షన్, కంక్లూజన్ ఎలా ఉండాలి అని ఒక ఐడియా వస్తుంది. అదే ఇంగ్లీష్ మీడియం రాయాలి అనుకునే వాళ్ళు మీకు ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ నథింగ్ బట్ హిందూ న్యూస్ పేపర్లో సేమ్ అక్కడ కూడా ఎన్వైరన్మెంట్కి సంబంధించి, ఫారెస్ట్కి సంబంధించి ఎన్నో రకాల ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ ఉంటాయి. మీకు ఆ న్యూస్ పేపర్కి సంబంధించిన ఆర్కైవ్స్లో మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సో ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఎస్సేస్ చాలా ఇన్స్టిట్యూట్స్ మాక్ టెస్ట్స్ పెట్టడం కానీ బయట కూడా పేపర్స్ దొరకడం జరుగుతుంది. ఏదో ఒకటి చూసుకొని మీరు చదవడంతో పాటు యూ నీడ్ టు గో ఫర్ సర్టెన్ ప్రాక్టీస్. సో కంటెంట్ ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని జస్ట్ ప్రాక్టీస్ అవ్వడం. సో ఎలా అంటే ఈ పొల్యూషన్కి సంబంధించి మీరు చూస్తారు, మీరు చదివింది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్రాపర్ వేలో పెట్టాలి అంటే జస్ట్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని లేకపోతే మోర్ నంబర్ ఆఫ్ ఎస్ఎస్ని బట్టి కొట్టడం లాంటివి కాకుండా మీరు చదివింది, సో ఎందుకంటే ఎన్నో రోజులు అయి ఉంటుంది, ఒక్కొక్కసారి చెయ్యి కూడా తిరగదు. సో ఫస్ట్ టైం అక్కడికే వెళ్ళి డైరెక్ట్ ఎస్ఏ రాద్దాం, నేను ఫస్ట్ కంటెంట్ మొత్తం నేర్చుకుంటాము అన్న కాంటెక్స్ట్లో కూడా ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు అండ్ ఆ ఎస్ఏని ప్రాపర్ ఫార్మాట్లో రాయాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎస్ఏని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉండే ఇవాల్యుయేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత కాదనుకున్నా ఎస్ఏని కొంచెం స్ట్రిక్ట్గా ఇవాల్యుయేట్ చేస్తే ఎక్కువ మంది ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ తర్వాత మిగతా పేపర్ 1, పేపర్ 2 కౌంట్ చేసి లిస్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఎస్ఏలో ఎలిమినేట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంతకుముందు 2018 నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే 1:2 తీసుకోవాలి, కానీ దానికంటే తక్కువ మందిని ఈ ఫైనల్ రౌండ్కి పిలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 691 ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 1400 మెంబర్స్ని పిలవాలి. సో కానీ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతే తక్కువ మందిని పిలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్ఏలో ఏమాత్రం నెగ్లిజెన్సీ పెట్టినా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో రాయాలనుకుంటున్నారా, ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా ఫిక్స్ అవ్వండి. అయితే తెలుగులో రాస్తే మార్కులు రావంట కదా సార్, ఇంగ్లీష్లోనే రాస్తే బాగుంటుందంట కదా. మొన్న ఏపీలో అండ్ ఇప్పుడు తెలంగాణలో సో 2 స్టేట్స్లో కూడా గ్రూప్ 1లో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందంట కదా. సో ఇంగ్లీష్లో రాస్తే బెటర్ అని చాలా మంది అడుగుతున్నారు. గ్రూప్ 1కి రాసే కంటెంట్ అండ్ ఈ ఎస్ఏకి రాసే కంటెంట్ కంప్లీట్గా డిఫరెంట్. మీరు తెలుగు చూస్ చేసుకున్నా, ఇంగ్లీష్ చూస్ చేసుకున్నా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. సో తెలుగులో ఎక్కువ మంది ఇన్ఫ్యాక్ట్ తెలుగులోనే రాస్తారు, కానీ తెలుగులో రాసేటప్పుడు ఒక ప్రాపర్ ఆర్డర్ అంటే ఒక ఫ్లోలో రావాలి. సో ఏదో కట్ కాపీ చేసినట్టు ఏదో ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్కి పొంతన లేకుండా, పారాగ్రాఫ్కి మధ్యలో కనెక్షన్ లేకుండా రాస్తే ఖచ్చితంగా లెస్ నెంబర్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్తోంది ఏంటంటే
ఒక్కసారి అట్లీస్ట్ ఒక 10 ఆర్టికల్ అయినా ఈనాడులో ఫారెస్ట్కి ఎన్వైరన్మెంట్కి సంబంధించినవి ఉంటే మీరు చదవండి. అండ్ మీకోసం రోహిత్స్ అకాడమీ యాప్లో ఫ్రీగా ఈనాడుకి సంబంధించి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పాత ఎడిటోరియల్స్ ఉంటాయో ఒక 10 నుంచి 20 ఎడిటోరియల్స్ ఫ్రీగా నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరు అది యాప్లో చూడొచ్చు. నవంబర్ 12 తర్వాత దాన్ని పోస్ట్ చేస్తాను. సేమ్ అట్లాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ న్యూస్ పేపర్ నుంచి ఒక 10 నుంచి 20 ఎస్సేస్ పర్టికులర్గా ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి చదవండి. చదివిన తర్వాత సో ఈ 20 ఎస్సేలు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఒక్కసారి ఏదో ఒక పర్టికులర్ టాపిక్ని చూసి చదివేసుకొని ఆ చదివింది మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ కంటే ముందు అట్లీస్ట్ ఒక 10 ఎస్సేలైనా రాసి వెళ్తే 100% మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఎలిమినేట్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ మెటీరియల్స్ వెనకాల పడుతున్నారు. సో మార్కెట్లో పర్టికులర్గా ఏపీపీఎస్సీ ఎఫ్బిఓకి సంబంధించి ఎస్ఏ మెటీరియల్స్ అని చెప్పేసరికి మీరు వాటి వెనకాల పడుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే చాలా మెటీరియల్స్లో ఈ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, డిఫరెంట్ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని ఇంగ్లీష్ ఎస్సేస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో దానికోసమే నేను చెప్తుంది ఏంటంటే జస్ట్ ఈనాడులో ఉన్న ఎడిటోరియల్స్ని చదివి వాటిని బట్టి కొట్టుకొని వెళ్ళినా కూడా మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 10 నుంచి 20 ఈనాడుకు సంబంధించిన ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ ఎడిటోరియల్స్ అండ్ ఈనాడు అలాగే హిందూకు సంబంధించిన ఎడిటోరియల్స్ని కూడా ఫ్రీగానే రోహిత్స్ అకాడమీ యాప్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ఇంకేదైనా అడిషనల్ మెటీరియల్స్ కావాలంటే సపరేట్ ఎస్ఏ కోర్స్ కూడా మన దాంట్లో ఉంది. అది కూడా నవంబర్ 12 తర్వాత అవైలబుల్ ఉంటుంది. సో అది గైస్, సో ఈ వీడియోలో ఎస్ఏ యొక్క ప్రాముఖ్యత అండ్ ఎస్ఏలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే వొకాబులరీ చాలా టిపికల్ వొకాబులరీ, పెద్ద హార్డ్ లైన్ కైండ్ ఆఫ్ వొకాబులరీ రాస్తే ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయొచ్చేమో అనుకుంటారు. అవి కూడా అవసరం లేదు. సింపుల్ లాంగ్వేజ్లో అండ్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్లో సో ఒక ఫ్లోలో సో ప్రతి పాయింట్కి ఒక సెంటెన్స్కి ఒక పారాగ్రాఫ్కి ఒకదానికొకటి కనెక్షన్ ఉండే విధంగా సో తలా తోక లేకుండా ఒక కంటిన్యూటీతో రాసి బెస్ట్ ఇంట్రడక్షన్ బెస్ట్ కంక్లూజన్ రాయండి. ఇంట్రడక్షన్ ఒక 70 to 80 వర్డ్స్ ఇంట్రడక్షన్ రాయండి, లేదా ఒక 80 to 90 వర్డ్స్ కంక్లూజన్ రాయండి. మధ్యలో ఒక 300 వర్డ్స్ వరకు మీరు బాడీ పైన ఫోకస్ చేయండి. సో అట్లా బెస్ట్ ఇంట్రడక్షన్, బెస్ట్ బాడీ, బెస్ట్ కంక్లూజన్. అండ్ ఎటువంటి ఎస్సే అయినా కూడా నెగటివ్గా రాయమని చెప్పిన అన్ని నెగటివ్ పాయింట్స్ రాయకుండా ఎస్సేలో ఒక రకమైన ఆప్టిమిజం, ఒక పాజిటివిటీ నింపే విధంగానే ఎస్సే ఉండాలి. సో తద్వారా ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఎస్ఏకి సంబంధించి డిఫరెంట్ ఓవర్వ్యూస్ తీసుకొని ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ చేస్తాను. సో ఈ ఫ్రీ ఈనాడు హిందూ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆర్కైవ్స్ని నేను మన యాప్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగానే, మీరు తీసుకోవచ్చు. సో అది గైస్, సో ఎస్ఏ ఇగ్నోర్ చేయకండి. ఎంతమంది ఎలిమినేట్ అయిపోయారో ఒక ఫ్యాక్ట్ని, ఎవరు చెప్పనటువంటి ఫ్యాక్ట్ని నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ 5420 మెంబర్స్ డేటా తీసుకొని సో అందులో ఒక్కొక్క పర్సన్కి 10+ ఎంతమందికి వచ్చింది, 11 ఎంతమందికి, 12 ఎంతమందికి, ఇట్లా అన్ని కౌంట్ చేసుకొని సో ఇంతమందికి 15 కంటే తక్కువ వచ్చింది, ఇంతమందికి 20 కంటే తక్కువ వచ్చింది, ఇంతమందికి 20 కంటే ఎక్కువ వచ్చింది, ఇంతమంది స్టూడెంట్స్కి 15 కంటే ఎక్కువ వచ్చాయి. ఇలా క్లియర్గా అనలైజ్ చేసిన ఫస్ట్ ఛానల్ బహుశా మనదే అనుకుంటా. ఇది ఒక్కటి చూపి మిమ్మల్ని భయపెట్టాలని మాత్రం కాదు, మనకి ఇంకా ఎనఫ్ టైం ఉంది, ఇంకా వేకప్ కాల్. సో అట్లా ఇమాజిన్ చేసుకొని ఎక్కువ కంగారు పడకుండా పేపర్ 1 పేపర్ 2ని బ్యాలెన్స్ చేస్తూనే ఎస్ఏ పైన కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తారు అని ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే సో ఈ పీడిఎఫ్ ఏదైతే టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే 9640123007 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఎఫ్బిఓ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మీకు అప్లోడ్ చేస్తాను, పంపిస్తాను. టెలిగ్రామ్లో కూడా ఇది ఉంది, యాప్లోంచి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చెప్తున్నాను గైస్, ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్కి 1 day బిఫోర్ టెస్ట్ అప్లోడ్ అవుతుంది. అన్నీ ఒకేసారి అప్లోడ్ కావు, ఇప్పుడిప్పుడు ప్రిపేర్ అవుతున్న టెస్ట్స్ కాబట్టి కొత్తగా అప్డేటెడ్ కంటెంట్ 1 day బిఫోరే ఉంటుంది. ఒకవేళ February 4th ఎగ్జామ్ ఉందనుకోండి, ఇవాళ 6th అంటే ఆ 4th రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్యూచర్లో ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు. కానీ అది ఆ పర్టికులర్ డేట్ వరకు ఓపెన్ అవ్వదు. ఆ డేట్ తర్వాతనే ఆ ఎస్ఏ ఆ టెస్ట్ వస్తుంది, ఆ తర్వాత మీరు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఎస్ఏకి సంబంధించి ఇంకేదైనా నేను మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అడ్రస్ చేయకపోతే టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఏమాత్రం కన్ఫ్యూజన్ పెట్టలేదు అనుకుంటున్నాను. ఆ నంబర్స్ అది ఇది చెప్పినప్పుడు కొన్నిసార్లు నాలుక తిరగక ఎస్కి నో, నోకి ఎస్ చెప్పి ఉంటే
దయచేసి దాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఐ మీన్ ఫర్గివ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఐ హోప్ యూ విల్ ప్రిపేర్ వెల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.